పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. సాంప్రదాయానికి పెద్దపీట వేస్తూ సెలవు రోజైనప్పటికీ ఫిబ్రవరి 1ని ఆదివారం బడ్జెట్ను ప్రవేశపెట్టాలని నిర్ణయిస్తూ బడ్జెట్ సెషన్ షెడ్యూల్ ప్రకటన. బడ్జెట్లలో అత్యంత కీలకమైనవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లు. ఈ బడ్జెట్లో ప్రతిపాదించే కొత్త పన్నులు, మినహాయింపులు, ఇతర అంశాలు కుటుంబ బడ్జెట్ పైన ప్రభావం చూపుతాయి. కనుక బడ్జెట్ సమయానికి నెల 2 నెలల ముందు నుంచే ఈసారి బడ్జెట్ ఎలా ఉంటుందో, పన్ను వడ్డింపులు, ఊరటలు ఎలా ఉంటాయో, ఏ వస్తువు ధరలు పెరుగుతాయన్న చర్చలు, తమకు మినహాయింపులు ఇవ్వాలని పలు రంగాలకు చెందిన ప్రతినిధులు వినతులు శరమామూలుగా జరుగుతుంటాయి. ఇప్పుడు కూడా అటువంటి చర్చలతో పాటు అదనంగా ఈసారి బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీపైన కొంత చర్చ జరిగింది. సాంప్రదాయ ప్రకారం ప్రతి ఏటా ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరానికి చెందిన బడ్జెట్ ప్రతిపాదనలు పార్లమెంటుకు సమర్పిస్తుంటుంది. అయితే ఈసారి మాత్రం ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం కావడం చర్చనీయాంశమైంది. పార్లమెంటుకు శని, ఆదివారాలు సెలవు. అందువల్ల సాంప్రదాయ ప్రకారం ఫిబ్రవరి 1 ఆదివారం నాడే సాంప్రదాయ ప్రకారం బడ్జెట్ సమర్పిస్తారా, లేక ఆ రోజు సెలవైనందున ముందు రోజుకు కానీ ఆ తర్వాత రోజుకు కానీ మారుస్తారా అన్న చర్చ జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం దీనికి ఫుల్ స్టాప్ పెట్టింది. సాంప్రదాయానికి పెద్దపీట వేస్తూ సెలవు రోజైనప్పటికీ ఫిబ్రవరి 1ని ఆదివారంలో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టాలని నిర్ణయిస్తూ అధికారిక ప్రకటన చేసింది. బడ్జెట్ సెషన్ షెడ్యూల్ను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీని ప్రకారం ఈ నెల జనవరి 28న పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ఆ మరుసటి రోజు అంటే జనవరి 29న ఆర్థిక సర్వేను ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెడుతుంది. అనంతరం ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2027 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడతారు. ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది అరుదైన సంఘటనగా నిపుణులు భావిస్తున్నారు. నిర్మలా సీతారామన్ వరుసగా 9వసారి బడ్జెట్ ప్రవేశపెడుతుండడం కూడా ఒక విశేషమే. ఆ ఘనత సాధించిన ఏకైక మహిళా మంత్రి ఆమె మాత్రమే. స్వతంత్ర భారత చరిత్రలో ఇది 88వ కేంద్ర బడ్జెట్ కాగా, గతంలో మొరార్జీ దేశాయ్ 10 బడ్జెట్లు ప్రవేశపెట్టి టాప్లో ఉండగా, ఆయన తర్వాత పి చిదంబరం 9 బడ్జెట్తో 2వ స్థానంలో, ప్రణబ్ ముఖర్జీ 8 బడ్జెట్లో 3వ స్థానంలో ఉన్నారు. నిర్మలా సీతారామన్ ఇప్పటివరకు 8 బడ్జెట్లు సమర్పించి ప్రణబ్తో సమానంగా ఉన్నారు. 9వసారి కూడా ప్రవేశపెట్టనున్న ఆమె తద్వారా చిదంబరంతో కలిసి 2వ స్థానాన్ని పంచుకోనున్నారు. వాస్తవానికి కేంద్ర బడ్జెట్ను గతంలో ప్రతి ఏటా ఫిబ్రవరి చివరి రోజు అంటే ఈ నెల 28 లేదా లీప్ ఇయర్ అయిన 29న సాయంత్రం 5 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టే సాంప్రదాయం ఉండేది. ఇది 1998 వరకు కొనసాగింది. అయితే 1999 నుంచి బడ్జెట్ సమర్పించే సమయాన్ని అప్పటి వాజ్పేయి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా ఫిబ్రవరి నెలాఖరు రోజు సాయంత్రం 5 గంటలకు కాకుండా ఉదయం 10 గంటలకు మార్చారు. 2016 వరకు ఇదే సంప్రదాయం కొనసాగింది. కానీ నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం బడ్జెట్ సమర్పించే తేదీని ఫిబ్రవరి చివరి రోజు నుంచి మొదటి తేదీకి మార్చింది. ఈ మేరకు 2017లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తొలిసారి ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి అదే కొనసాగుతుంది. అరుణ్ జైట్లీ అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ వరుసగా బడ్జెట్ సమర్పిస్తూ రికార్డు సృష్టించారు. వరుసగా 3 ప్రభుత్వాల్లో ఆర్థిక మంత్రిగా ఉండడం ఆమె మరో ప్రత్యేకత. సెలవు రోజుల్లో బడ్జెట్ సమర్పించడం కూడా అరుదైన విషయంగానే చెప్పాలి. సాధారణంగా పార్లమెంటుకు శని, ఆదివారాలు సెలవు, సమావేశాలుండవు. కానీ 2025 బడ్జెట్ను సెలవు రోజైన శనివారం ప్రవేశపెట్టారు. అలాగే ఆదివారం బడ్జెట్ సమర్పించిన ఉదంతం గతంలో ఒకటే ఉంది. 2016లో యూనియన్ బడ్జెట్ను సమర్పించిన రోజు ఆదివారమే, ఫిబ్రవరి 28. ఈసారి కూడా ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం రావడంతో ఆదివారం బడ్జెట్ సమర్పించిన 2వ ఘట్టంగా ఇది నిలుస్తుంది. వాస్తవానికి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 112లో కేంద్ర బడ్జెట్ వార్షిక ఆర్థిక ప్రకటన అని పేర్కొన్నారు. కానీ బడ్జెట్గానే అది ప్రాచుర్యం పొందింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి మన దేశంలో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుంది. ఆలోపే అవసరమైన మార్పులు చేర్పులతో వ్యవస్థను సిద్ధం చేయడానికి వీలుగా 2 నెలల ముందే బడ్జెట్ ప్రతిపాదనలు పార్లమెంటు సమర్పించి ఆమోదం పొందడం సాంప్రదాయంగా వస్తుంది. స్వతంత్ర భారతంలో మొట్టమొదటి కేంద్ర బడ్జెట్ను అప్పటి ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముఖం శెట్టి 1947 నవంబర్ 26న సమర్పించారు. ఈ బడ్జెట్ పరిణామం 197.29 కోట్లు మాత్రమే. మొత్తం ఆదాయం అంచనా 171.15 కోట్లుగా చూపించారు. ఆర్థిక లోటు 24.59 కోట్లు. ఆ బడ్జెట్లో రక్షణ రంగానికి 92.74 కోట్లు కేటాయించారు. బడ్జెట్ ప్రతిపాదనను ఆర్థిక నిపుణులు, అధికారులతో కూడిన బృందం చాలా రహస్యంగా నిర్వహిస్తుంది. ప్రతిపాదనలు సిద్ధం చేసి ముద్రణకిచ్చే వరకు వారందరూ బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయంలోనే ఉంటారు. ముద్రణకు పంపిన తర్వాత హల్వా వేడుకతో వారికి విముక్తి లభిస్తుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.